టైం వచ్చేసి 4:30 అవుతుంది. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోతున్నాం. బండి కోల్డ్ స్టార్ట్ అయితే ఇంపార్టెంట్. ప్రతిసారి మనం ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే బైక్ స్టార్ట్ చేస్తామో అప్పుడు కంపల్సరీ మనకి కోల్డ్ స్టార్ట్ అయితే కంపల్సరీ చేయాలన్నమాట. బండి ఇంజన్ లైఫ్ టైం బాగుంటుంది. సో లెట్స్ గో. హర హర మహాదేవ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఖిత్ శెట్టి. ఇప్పుడైతే మనం శ్రీశైలంకి అయితే వెళ్తున్నాము. సో అక్కడ ఉన్న ఒక 2-3 ప్లేసెస్ని కవర్ చేద్దాం. అండ్ ఇప్పుడైతే టైం వచ్చేసి 4:45 అవుతుంది. ఇక్కడ నుంచి శ్రీశైలంకి 198 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. మనకు మ్యాప్ కూడా అయితే ఏం అవసరం లేదు. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ బొంగళూరు సర్వీస్ రోడ్ ఎక్కి అక్కడ నుంచి తుక్కుగూడ అక్కడ లెఫ్ట్ తీసుకున్నామనుకో డైరెక్ట్ శ్రీశైలంకి అయితే వెళ్ళిపోతాం. మ్యాక్సిమం మనకైతే మ్యాప్ అవసరం లేదు. ఇంకొక 2 బైక్స్ అయితే వస్తున్నాయి, R15 M1 అండ్ డ్యూక్ 200. ఇప్పుడైతే మనం బొంగళూరు OR దగ్గరికి అయితే వచ్చేసినాం. సో మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ నుంచి జాయిన్ అవుతామన్నారు నాతో పాటు. వాళ్ళు అక్కడ ఫ్యూయల్ స్టేషన్లో ఫ్యూయల్ అయితే ఫిల్ చేసుకుంటున్నారంట. మన బైక్ వచ్చేసి నైటే ఫుల్ చేయించుకున్న, ట్యాంక్ ఫుల్ చేయించేసినాం. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాక మనం ఇక్కడ వెయిట్ చేద్దాం. వాళ్ళు వచ్చాక మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో మనమైతే శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి రైట్ కొడితే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం, లెఫ్ట్ కొడితే డైరెక్ట్ శ్రీశైలంకి ఒకటే రూట్ అనమాట. సో మనం ఇప్పుడు మధ్యలో ఒకసారి బ్రేక్ తీసుకొని టిఫిన్స్ అయితే చేసుకున్నాం. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. అండ్ ద మార్నింగ్ వ్యూ, ఆ ఆరెంజ్ స్కై అండ్ గ్రీనరీ ఫీల్డ్స్ చూస్తుంటే అసలు క్రేజీ ఉంది వ్యూ అయితే. అండ్ మనం కడతల్ టోల్ ప్లాజాకి అయితే రీచ్ అయిపోయాము. మనం శ్రీశైలం వెళ్ళేలోపు ఈ రూట్లో మనకు ఒక 2 టోల్ ప్లాజాస్ అయితే ఉంటాయి. అండ్ ద ఫస్ట్ టోల్ ప్లాజా కడతల్ టోల్ ప్లాజా. కడతల్ విలేజ్ దాటినాక ఈ టోల్ ప్లాజా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకొక 160 కిలోమీటర్స్ అయితే ఉంటుంది శ్రీశైలంకి. ఆల్మోస్ట్ ఆల్ మనం ఇప్పుడు ఒక 53 కిలోమీటర్స్. సో ఇప్పుడే టిఫిన్ అయితే చేసేసినాము. సో టైం వచ్చేసి 8:10 అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ అయితే కల్వకుర్తి, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని డైరెక్ట్ శ్రీశైలంకి వెళ్ళిపోవచ్చు. టిఫిన్ అయితే అయిపోయింది. డైరెక్ట్ ఇంకా మధ్యలో డిండి డ్యామ్ చూసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ శ్రీశైలం. స్ట్రైట్ వెళ్తే కల్వకుర్తి. సో మనం ఇక్కడ నుంచి డైరెక్షన్ అయితే తీసుకోవాలి. అండ్ నాకు తెలిసి దీని తర్వాత మళ్ళీ ఒక రైట్ వస్తుంది. ఆ రైట్ తీసుకున్నాం అనుకో స్ట్రైట్ ఒకటే రూట్. ఇంకా టోల్ బూత్ నెంబర్ 2 కోనేటిపురం టోల్ ప్లాజా. ఇప్పటివరకు అయితే ఒక 110 కిలోమీటర్స్ అయితే వచ్చినాం మనము. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 100 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఇంకొక 2 అవర్స్ జర్నీ అయితే పడుతుంది మనకన్నా. సో ఇప్పుడు ఘాట్ అయితే స్టార్ట్ అవుతుంది. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద నల్లమల్ల ఫారెస్ట్. అండ్ ఇక్కడ మనకి చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వాళ్ళందరూ మొత్తం ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్ ఏమైనా ఉంటాయి అన్నీ ఇక్కడనే తీసుకుంటారు, తీసి పడేస్తారు. ఇక్కడ లెఫ్ట్ వెళ్తే మధ్యమాడు విలేజ్ అయితే వెళ్తాము. అండ్ ఇక్కడ స్టాచ్యూ ఉంటుంది, మస్తు ఉంటుంది, గద్దడిది చూపిస్తాను చూడండి. మస్తు అనిపిస్తుంది అసలు ఈ స్టాచ్యూ అయితే. టోల్ అయితే క్రాస్ అయిపోయాం. అమరాబాద్ టైగర్ రిజర్వ్ చూడొచ్చు. ఇక్కడ పెద్దగా ఆర్చ్ లాగా ఉంది. ఇక్కడ మనకు ఒక టోల్ లాగా ఉందన్నమాట. దానికి 30 రూపీస్ పర్ బైక్ అండ్ 50 రూపీస్ పర్ కార్ లాగా ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి మనం ఎక్కడ వేస్టేజ్ ప్లాస్టిక్ అవైతే త్రో చేయొద్దు. ఇట్స్ ఫారెస్ట్ ఏరియా అండ్ క్లీన్ అండ్ నీట్గా ఉంచుదాం అని ట్రై చేస్తున్నారు. ఇప్పుడైతే ఫారెస్ట్ ఏరియాలోకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం ఘాట్ సెక్షన్కి పోవడానికి ఇంకొక 60 కిలోమీటర్స్ అవుతుంది ఈజీ.
ఉంటుంది. అండ్ ఒకటే ప్రాబ్లం, స్పీడ్ బ్రేకర్స్. మళ్ళీ స్పీడ్ బ్రేకర్. నల్లమల్ల ఫారెస్ట్ నైట్ టైంలో ఈ రూట్లో అసలు అలోనే లేదు, ఓన్లీ డే టైంలోనే. ఈవినింగ్ ఆఫ్టర్ 6 or 7 ఈ రూట్లోకి అలో చేయరు. మనం మ్యాప్స్లో కూడా చూస్తే నైట్ టైమ్స్లో ఎప్పుడన్నా చూడండి, ఈ రూట్ చూపించదు. సో ఈవినింగ్ టైంలో ఈ రూట్ అయితే చూపించదు. మార్నింగ్ టైమ్స్ చూడండి, మళ్ళీ రూట్ అయితే ఓపెన్ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఘాట్ సెక్షన్కి వచ్చేసినాం. మెయిన్లీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంత వీలైతే అంత స్లోగా వెళ్ళాలి. ఎందుకంటే ఈ ఘాట్ రోడ్స్ అయితే చాలా డేంజర్. చిన్న మిస్టేక్స్ వల్ల చాలా పెద్ద యాక్సిడెంట్స్ అయితే అవుతాయి. సో గో స్లో అండ్ రైడ్ సేఫ్. ఆల్మోస్ట్ మనం డ్యామ్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. నాకు తెలిసినంత వరకు అయితే డ్యామ్ గేట్స్ ఓపెన్ ఉండవు. ఇన్ కేస్ ఓపెన్ ఉంటే దట్ విల్ బి ద బెస్ట్ వ్యూ అవుతుంది ఈ రోజుకి. సో అన్ఫార్చునేట్లీ మేమైతే శ్రీశైలం టెంపుల్కి అయితే వెళ్తలేదు. కొన్ని ఇష్యూస్ వల్ల ఇక్కడ నుంచి ఇటే డ్యామ్ వ్యూ చూసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోతాము. అండ్ మనకైతే డ్యామ్ కనిపిస్తుంది. సో గైస్, ఫైనల్లీ వీఆర్ ఎట్ శ్రీశైలం డ్యామ్. ఇక్కడ ఫ్రంట్లో టర్నింగ్లో ఆగుదాం. ఆగి మనం మంచి ఒక వీడియో అయితే తీసుకొని వ్యూని అయితే ఎంజాయ్ చేసి రిటర్న్ వెళ్ళిపోయాం. డ్యామ్ గేట్స్ అయితే ఓపెన్ లేవు, అయినా పర్లేదు, మంచిగానే ఉంటుంది ఇక్కడ. సో అక్కడ ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా. ద బ్రిడ్జ్ ఈజ్ ఫేమస్ ఫర్ సపరేషన్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ. సో నెక్స్ట్ ఆక్టోపస్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ మనకి డ్యామ్ నుంచి ఒక 10 kilometers బ్యాక్ సైడే ఉంటుంది ఫారెస్ట్లోకి. ఎంట్రీ టికెట్ అయితే పర్ పర్సన్కి 50 rupees లాగా ఛార్జ్ చేస్తున్నారు. సో మా ఫ్రెండ్స్ అయితే ఎంట్రీ టికెట్ తీసుకొని వస్తామన్నారు. మనం డైరెక్ట్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కూడా క్రేజీ వ్యూ అయితే ఉంటుంది. సో నేనైతే మీకు